నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. సీఎం సహాయ నిధి పేదల పాలిట పెన్నిదని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 48 మంది లబ్ధిదారులకు 31,89,000 రూపాయల చెక్లను శుక్రవారం తన కార్యాలయంలో చీఫ్ విప్ జీవి పంపిణీ చేశారు. వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవికి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది 897 కోట్లు. 5 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది 5 సంవత్సరాలు మొత్తం కలిపితే 897 కోట్లు. ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో ఈ ఒక్క సంవత్సరంలోనే వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చినంత ఒక సంవత్సరంలోనే ఇస్తున్నారు చంద్రబాబు గారు. అందుకే ఈరోజు ఇంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ వచ్చినాయి. అలాగే కొంతమందికి లెటర్ ఆఫ్ అడ్వాన్స్, అత్యవసరంగా ఆపరేషన్ చేయించాలి, డబ్బులు లేవు. ముందు చంద్రబాబు నాయుడు గారు 4 లక్షలు ఆడ బిల్లు అవుతుందంటే ₹1,00,000 ముందు ఎల్ఓసి ఇచ్చేస్తున్నారు. ముందు ఆ ఎల్ఓసి తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ అయిపోతున్నాడు. ప్రమాదం లేకుండా ముందు ఆపరేషన్ జరిగిపోతా ఉంది. ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కొంత ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవ ఉపయోగపడతా ఉంది. ఇదంతా అభినందనీయం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ గతంలో 2.5 లక్షల వరకు ఉండేది హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు దాన్ని నిరుపేదలకి, అంటే సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు నిరుపేదలు, అలాంటి వాళ్ళకి నిరుపేదలకి ఇల్లు సెంటు భూమి లేని వాళ్ళకి 25 లక్షల రూపాయల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన చంద్రబాబు గారికి కార్పొరేట్ హాస్పిటల్లో 25 లక్షలకు వైద్యం చేయించుకోవచ్చు. అంటే కిడ్నీ ప్రాబ్లం అయినా, లివర్ ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా సరే 25 లక్షల దాకా వైద్యం తీసుకోవచ్చు. ఇలాంటి మంచి పథకాన్ని ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టి జయజల పథకాన్ని చంద్రబాబు కోరుతున్నాం. మరి ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇంత పెద్ద స్కీము. 25 లక్షల రూపాయలకి వైద్యం ఒక్కో పేదవాడికి కుటుంబానికి 25 లక్షల రూపాయలు మ్యాక్సిమం హైయెస్ట్ ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది. అంటే పేదవాడి ఆరోగ్యం ఈ ప్రభుత్వానికి చాలా ముఖ్యం. ఈ ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదలకి విద్య, ఆరోగ్యం ఈ 2 ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. అందుకోసమే ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పుడు డాక్టర్లు నిండుగా ఉన్నారు. ఒకప్పుడు 20 మంది వచ్చేవాళ్ళు రోజుకి ప్రభుత్వ హాస్పిటల్కి. ఇప్పుడు రోజుకి 350 నుండి 400 మంది వస్తున్నారు. సూపర్ గా చూస్తున్నారు. బ్రహ్మాండమైన మందులు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీల మందులు వెంటనే ఇస్తున్నారు మన ప్రభుత్వం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే మందులు బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నా. క్వాలిఫైడ్ డాక్టర్స్, ఎంబీబీఎస్ తర్వాత పైన ఎండి కోర్స్ చేసినటువంటి వాళ్ళు, ఎంఎస్ సర్జన్లు, అలాగే ఎండి స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లుగా వైద్యం అందిస్తున్నారు. మనందరం చాలా సంతోషపడాలా. ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్లు, పీజీ చదివినటువంటి వాళ్ళు మన వినుకొండ హాస్పిటల్లో ఉండి మంచి వైద్యం అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని మరి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. నోరు ఉంది కదా అని మాజీ ఎమ్మెల్యే బాధ్యత రహితంగా దుష్ప్రచారం చేయటం తగదు. నీకు దమ్ముంటారా వచ్చి నువ్వే పరీక్ష చేయించుకో. డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ బొల్లా బ్రహ్మనాయుడికి హార్ట్ ప్రాబ్లం ఉంది, షుగర్ ప్రాబ్లం ఉంది, చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. రన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, మన గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు వైద్యం చేపిస్తాం, నీకు మందులన్నీ కూడా బ్రహ్మాండంగా ఫ్రీగా ఇచ్చి పంపిస్తాం. సో హాస్పిటల్స్ మీద విష ప్రచారం, బొల్లా బ్రహ్మనాయుడికి ఎన్డీఏ ప్రభుత్వం మీద, లోకల్ ఎమ్మెల్యే మీద రోజు ఏదో ఒకటి విమర్శించకపోతే ఆయనకి నిద్రపడదు. రోజు అసత్య ప్రచారాలు చేయకపోతే ఆయన మనసు ప్రశాంతత ఉండదు. అబద్ధం ఆడటం వాళ్ళ జీవిత భాగం అయిపోయింది. అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు. అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి నుండి ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు దాకా. ఇది చాలా సిగ్గుసేటు. ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ప్రభుత్వ వైద్యశాలలో మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి వైద్యం అందిస్తాం, మంచి ఉచితంగా మందులు ఇస్తాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది నేను కోరుతున్నా. ఈరోజు పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చినాక వినుకొండ హాస్పిటల్ బిజీ అయిపోయింది. వినుకొండ ఏనుగుపాలెం రోడ్డు నందు గల అంకాలమ్మ దేవస్థానం నూతన కార్యవర్గం అభినందన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు దంపతులు మరియు డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపి
ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జోరిగే శంకర్రావు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా అమ్మవారికి సేవ చేస్తున్నామని, అది గుర్తించి శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తమకు అప్పచెప్పిన అధ్యక్ష పదవికి గౌరవానికి తగ్గట్లు నడుచుకుంటామని వారన్నారు. ఈ కార్యక్రమానికి నూజెండ్ల మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు లగడపాటి వెంకట్రావు, ఆలయ కమిటీ సభ్యులు వాసిరెడ్డి నరేష్, కంబం సుబ్రహ్మణ్యం, పచ్చవ లక్ష్మీసుభ, సిద్ది వెంకట్రావు, టంకుటూరి సుజాత, ఓరుగంటి సామ్రాజ్యం, గంధం సుబ్బారావు, పెనుగొండ్ల శ్రావణ సంధ్య, దేవస్థాన ప్రధాన అర్చకులు మొండెం సాయిబాబా, గౌరవ సలహాదారులు వాసిరెడ్డి పాపారావు, ఘంటశాల లక్ష్మీ సత్యనారాయణ మరియు అంకాలమ్మపేటకు చెందిన మహిళా భజన బృందం తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కమిటీ ప్రమాణ స్వీకారం రోజు రాలేకపోయారు. తన కమిటీ ఆలయ కమిటీ చైర్మన్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. గట్టిగా చెప్పడానికి ఆశీర్వదించాలని కోరుతున్నా. వారి బాధ్యతలుగా చాలా చక్కగా కార్యక్రమాలన్నీ కమిటీ సభ్యులందరూ చాలా చక్కగా నిర్వహించాలని కోరుకుంటూ అమ్మవారికి అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సంవత్సరం పంటలు బాగా పండి రైతులందరికీ మంచి ఆదాయం రావాలని అమ్మవారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన ప్రాంత ఇళ్ళవేల్పు ముఖ్యంగా ఇక్కడ అంకాలమ్మ అంటే ఇక్కడ నుంచి విజయవాడలో కూడా నిర్మాణ అంకాలమ్మకి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది. అంతా మహిమమైనటువంటి తల్లి. మరి అమ్మవారి ఆశీస్సులతో విజయదశమి రోజున మన చీపీ జీవి ఆంజనేయ గారి దంపతులు అదేవిధంగా గౌరవ పెద్దలందరూ రావడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో మన ప్రాంతం మొత్తం సుభిక్షం ఉండాలి, మంచి పంటలు పండాలి, గర్భాలు వృద్ధి చెందాలి. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో మన శాసనసభ్యులు వినుకొండ మండల పరిధిలో గురువారం రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదం వినుకొండ మండల పరిధిలోని విటంరాజుపల్లి గ్రామ సమీపాన ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ వద్ద లారీ, కారు, ద్విచక్ర వాహనం 3 ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులకు, ద్విచక్ర వాహనంపై ఉన్న 2 వ్యక్తులకు, మొత్తం 4 వ్యక్తులకు తీవ్ర గాయాలు అవడంతో హుటాహుటిన 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా రైతులకు అందుబాటు ధరల్లో వ్యవసాయ పరికరాలు లభించేలా చేయాలనే ఉద్దేశంతో వినుకొండ పట్టణంలో శుక్రవారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ ట్రాక్టర్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు సిహెచ్ రవికుమార్, తహసీల్దార్ సురేష్ కుమార్, ఉద్యానవన అధికారి రసూల్, మండల వ్యవసాయ అధికారి జి వరలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సిహెచ్ మురళీధర్ శ్రీహరి, ఏఈఓ ఆర్ ఆరిఫ్, పట్టు పరిశ్రమ శాఖ సిబ్బందితో పాటు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల డీలర్లు మరియు అధిక సంఖ్యలో రైతు సోదరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా ట్రాక్టర్లు, టైర్లు, స్పేస్ భాగాలపై జీఎస్టీని 18% నుంచి 5%, అలాగే బయోపెస్టిసైడ్స్, సూక్ష్మ పోషకాలు, వరికోత యంత్రాలు, ట్రాక్టర్ గొర్రులు, నాగళ్లపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించడాన్ని ఈ ర్యాలీ ద్వారా రైతులకు తెలియజేశారు. ఈ తగ్గింపుల వలన రైతు సోదరులు వ్యవసాయ పరికరాలను మరింత అందుబాటు ధరలకు కొనుగోలు చేయగలుగుతారని అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని విభాగాల అధికారులు వారి వద్దకు వచ్చే ప్రజా సమస్యల పరిష్కారాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. అలా కాకుండా వినతులపై అలసత్వం వహించే వారిని, కష్టం చెప్పుకోవడానికి వచ్చే ప్రజల్ని మళ్లీ తిప్పించే వారిపై ఇక నుంచి కఠిన వైఖరిని తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. శుక్రవారం తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు జీవి. వివిధ సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన ప్రజలు ఆయనను కలిసి పలు వినతి పత్రాలు అందించారు. అవన్నీ పరిశీలించిన అనంతరం సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.